నమస్తే V3 న్యూస్కి స్వాగతం. ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూ కార్యక్రమంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ హయత్నగర్ డివిజన్ ప్రజలతో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా నేనున్నాను అంటూ ప్రజలతో మమేకం అయినటువంటి వ్యక్తి గుర్రం శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటుగా ఉన్నారు. మరి హయత్నగర్ డివిజన్ ప్రజలతో ఆయనకున్నటువంటి అనుబంధం ఎలాంటిదో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. స్పోర్ట్స్ కోటాలో ఒక మంచి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి మీరు హఠాత్తుగా ఎలా రాజకీయాల వైపు వెళ్ళారు? నేను స్వతహాగా నేషనల్ కబడ్డీ ప్లేయర్. హైదరాబాద్ స్టేట్ నుంచి చాలాసార్లు నేషనల్ ఆడా. ఉస్మానియా యూనివర్సిటీ కూడా క్యాప్టెన్సీ చేశా. దాని తర్వాత యాజ్ పర్ మెరిట్ ప్రకారంగా నాకు ఆంధ్ర బ్యాంక్లో 22 ఆగస్ట్ 1992లో నాకు ఉద్యోగం లభించింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 27 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేశా. నాకు చిరకాల కోరిక ఏంటంటే ప్రజలకు సేవ చేయాలని ఒక దృక్పథం బలంగా ఉండేది. ఆ కోరిక ఎప్పటి కూడా తీరకుండా అలాగే ఉండే. లాస్ట్కు కొన్ని సంఘటనలు చూసిన తర్వాత ఈ జీవితం మనకొద్దు, మనం ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల సేవ చేయాలి, కనీసం అట్లీస్ట్ మనం సేవ చేస్తే 10 మందిలో ఒక్కరికైనా న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి మీరు ప్రజల మధ్యకు రావడం జరిగింది. మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉన్నారా ఇది రాజకీయాలు రావడానికి? ఎందుకంటే వారసత్వంగా చాలామంది వస్తుంటారు. మరి మీరు ఎలాంటి వారసత్వంతో రాజకీయాలకు వచ్చారు, లేదా మీ ఇంట్రెస్ట్తో మీరు వచ్చారా? నా తాతగారు స్వతహాగా వ్యవసాయదారుడు, మా నాన్న స్కూల్ టీచర్, మా అన్న ఏఈ, నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీ. మా కుటుంబం మొత్తం ఉద్యోగస్తులమే. మా చిన్నాన్న ఆర్టీసీ కంట్రోలర్. అంటే ఎవరు కూడా రాజకీయాల్లో లేనటువంటి కుటుంబం మాది. నేను స్వతహాగా బయటకు వచ్చి ప్రజల మధ్యలో తిరుగుతున్నటువంటి వ్యక్తిని. నాకు ఎలాంటి వారసత్వం రాజకీయం లేదు. నేను ప్రజలే వాళ్ళ కోసం పనిచేస్తున్నాను కాబట్టి ప్రజల మధ్యలో ఉండాలనే ఉద్దేశంతో వచ్చినాను నేను. అంటే మీరు రావడానే టీడీపీలో చేరారా? ఫస్ట్ మొట్టమొదటిగా నేను మామూలుగా సామాజిక కార్యక్రమాలు చేస్తూ చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం వల్ల అప్పట్లో నాకు యూత్ బాగా అట్రాక్ట్ అయి ఉండేది. అప్పుడు నేను ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్కు హానరబుల్ ప్రెసిడెంట్గా హైదరాబాద్ డిపోకు ఎన్నుకోబడ్డా. ఆ తరుణంలో మన గౌరవనీయులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు అప్పుడు మలక్పేట ఇన్ఛార్జిగా ఉండి, అతను పిలుపు మేరకు ఆ రోజు నేను టీడీపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అట్లా చాలా రోజులు పార్టీలో పనిచేసా. చాలా సేవా కార్యక్రమాలు చేసిన, రక్తదాన శిబిరాలు చేసిన, అన్ని కార్యక్రమాలు చేస్తూ లాస్ట్కి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఇబ్రహీంపట్నం వెళ్ళిపోవడం, ఇక్కడ టీడీపీ పార్టీ అనేది ఒక రకంగా కొలాప్స్ కావడం వల్ల కొంచెం మనోవేదనకు గురై టోటల్లీ రాజకీయంగా ఒక 5 సంవత్సరాలు ఖాళీగా ఉన్నా. దాని తర్వాత మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు నన్ను పిలిస్తే ఆ రోజు సరే ఇతను కూడా మంచి పర్సనే అని చెప్పేసి సుధీర్ అన్న అంటే ఆ రోజు మేము తిరగడం జరిగింది. సుధీర్ అన్న గెలుపు కోసం నిరంతరం కృషి చేసిన దాంట్లో నేను కూడా ఒక్కనని చెప్పేసి నేను గర్వంగా చెప్పుకోగలను. ఎవరైనా ఇప్పుడు ఒక పార్టీ మారాలి అనుకుంటే రూలింగ్ పార్టీలోకి జాయిన్ అవ్వాలనుకుంటారు. మీరు అది వదిలేసి రూలింగ్ పార్టీకి అగెనిస్ట్ పార్టీ, ప్రత్యర్థి పార్టీ అనేటువంటి కాంగ్రెస్లోకి వచ్చారు. మీ ఇంటెన్షన్ ఏంటి? జనరల్గా ఒక్కటే ఎవరైనా నేర్చుకోవాల్సింది, ఫ్యూచర్లో తెలుసుకోవాల్సింది, ప్రతి ఒక్కరు కూడా రూలింగ్ పార్టీలో ఉంటేనే అభివృద్ధి పనులు అయితే అంటే నా దృష్టిలో చాలా తప్పది. వ్యక్తిగత స్వార్థంతో పోతున్న వాళ్ళంతా చెప్పే ఈ పిటకథలు ఇవన్నీ. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 2 ఎంపీ సీట్లు. ఆ రోజు కాంగ్రెస్ అంతా వన్ సైడ్. ఒకటి నార్త్ ఇండియన్ వాజ్పేయి గారు, రెండోది మన తెలంగాణ ముద్దుబిడ్డ జంగారెడ్డి గారు. ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్న టైంలో కూడా వాళ్ళు ఆ రోజు పట్టు వదలకుండా ఒక బీజేపీలో 2 సీట్లున్నా సరే అనే ధైర్యంతో ఉండేవాటికి ఈరోజు బీజేపీకి 300 సీట్లు సాధించుకోగలిగింది భారతదేశం. లాంటి వాళ్ళు కూడా ఆ రోజు ఈ రకంగా ఆలోచించి అధికార పార్టీలో మేము కూడా పోతే మాకు కూడా ఇది అభివృద్ధి అవుతుందని చెప్పేసి ఆలోచించి బీజేపీ పార్టీ ఎక్కడ ఉంటుంది? నా దృష్టిలో తప్పుడు సంకేతాలు ఇవన్నీ. అభివృద్ధి చేయాలనుకుంటే అధికార పార్టీ అక్కర్లేదు. ప్రజాస్వామ్యంలో ఏ నియోజకవర్గానికైనా రావాల్సిన ఫండ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది మినిమం తెలివి ఉన్నవాడు ఆలోచించుకునే సిస్టమ్ అది. అంతేగాని అభివృద్ధి అనేది అధికార పార్టీ వల్ల వస్తుంటే నా దృష్టిలో తప్పది.
నీ వ్యక్తిగత స్వార్థం ఉంటే, నీ వ్యక్తిగత ఆలోచన ఉంటే పో. అది కూడా ఏమంటే నేను ఒక పార్టీ మీద గెలిచిన తర్వాత ఇంకో పార్టీకి వెళ్ళడం నేరం నా దృష్టిలో మాత్రం. లేదు నీకు ఇష్టం లేదు ఈ పార్టీలో రిజైన్ చేసి నెక్స్ట్ ఏ పార్టీ పోతే ఆ సింబల్ మీద గెలిచిపో. దాంట్లో నీ నీతి నిజాయితీ నిరూపించుకోగలిగిన వాళ్ళు కాదు ఎవరైనా సరే. రేపు నేనైనా సరే తప్పది, నా దృష్టిలో తప్పది. టీడీపీని వదలాల్సిన కారణం ఏంటి? చెప్పాక ఇంతకుముందుకే ఎవరైతే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మొట్టమొదటి నన్ను రాజకీయాలకు బాగా ప్రోత్సహించాడు. అతను బైపర్కేషన్లో ఇబ్రహీంపట్నంకి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ నాకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడేటప్పుడు నెక్స్ట్ ఉన్నటువంటి ఇన్ఛార్జి కృష్ణప్రసాద్ కూడా కాంగ్రెస్లో జాయిన్ కావడం, అతను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, టోటల్ ఇక్కడ టీడీపీ నాయకత్వం అనేది కొలాప్స్ కావడం వల్ల దిక్కులేని పరిస్థితిలో ఒక 3-4 ఏళ్ళు 5 ఏళ్ళ దాకా నేను సైలెంట్గా ఉండడం జరిగింది. దాని తర్వాత సుధిరెడ్డి గారు తన వ్యక్తిగత కోరిక మేరకు పిలిస్తే ఆ రోజు అతనితో తిరిగానని చెప్పారు. ఆ రకంగా నేను టీడీపీ వదలాల్సి వచ్చింది తప్పిస్తే టీడీపీ మీద నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు, నాకు ఎలాంటి చెడు జరగలేదు, న్యాయం జరగలేదు. పార్టీలోని పనిచేసిన ఒక కార్యకర్తలను గుర్తించారు, అంతవరకే. నాకు మీ డివిజన్లో మీకు ప్రజల్లో మంచి పేరు ఉంది అండ్ ముఖ్యంగా యూత్లో చాలా ఆకర్షణ అండ్ మంచి పేరు సంపాదించుకున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలాంటి కార్యక్రమాల ద్వారా మీరు యువత అండ్ ప్రజల మనసు చూరగొన్నారు? నేను స్వతహాగా ఒక క్రీడాకారుని కావడం వల్ల నాకు యూత్లో క్రేజీ పెరిగిందని ఒకటి నేను అనుకుంటున్నా. రెండవది ఏంటంటే నేను ఎలాంటి రాజకీయాల్లో లేనప్పుడు కూడా యూత్ అనే పిల్లలకు దగ్గర తీసి ఒక క్లబ్ ఉన్న పిల్లలకు జిమ్ సామాన్ నా సొంత డబ్బులతో ఇప్పించేవాడిని. అట్లా యూత్లో కూడా నాకు ఒక రకమైన క్రేజ్ ఏర్పడ్డది. ప్లస్ ఎక్కడ యూత్ కనిపించినా సరే వాళ్ళతో కలిసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళకి టైం కేటాయించి వాళ్ళతో నేను ఉంటా. ఆ రకంగా నన్ను ఒక అన్నలాగా నన్ను భావిస్తూ యూత్ నాకు బాగా క్రేజీ అయ్యడానికి కారణం నేను అదేగా భావిస్తున్నాను. స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేయడం, బ్లడ్ డొనేషన్ చేయడం, ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది కలిగింది అంటే రాత్రి 2 గంటలకు ఫోన్ వచ్చినా సరే నేను ఏ రోజు కూడా ఫోన్ లేపకుండా ఉండలేదు. ఫోన్ ఖచ్చితంగా అటెండ్ అయితే ఎంత దూరమైనా వెళ్ళిపోతానికి నా వల్ల ఆయన సాయం చేస్తాను. కాబట్టి నాకు యూత్లో బాగా క్రేజీ ఆ రకంగా నాకు బాగా పెరిగింది. అన్న ఏ రాత్రైనా మనకు దొరుకుతాడు అనే ఒకటి కాన్ఫిడెన్స్ యూత్లో ఉంది. అండ్ ముఖ్యంగా రాజకీయాల్లో పైకి రావడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్, చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ అన్ని రాజకీయాలు ఉంటాయి. సో మీరు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ లేదా మిగతా ప్రజా ప్రతినిధులతో కానీ మీకు ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయి అండ్ ఎవరు మిమ్మల్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు? మొట్టమొదటిగా మీరు ఒక గమనించాలా బ్రదర్, రాజకీయంగా ఎదగాలనేది చాలా కష్టమంటారు చూడు, నా దృష్టిలో తప్పది. నువ్వు ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజలలో ఉంటే ఏ రాజకీయ పార్టీలను నువ్వు ఎదగలుగుతావు. సరే అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యే సీఎం పిఎం స్థాయిలో ఎదగకపోవచ్చు, కానీ మనకున్న రేంజ్లో మాత్రం మనం ఎదగలుగుతాం. మనం ఆపర్చునిటీ అనేది పార్టీ ఆటోమేటిక్గా కనిపిస్తుంది మనం చేసే కార్యక్రమాల మీద. అంతేగాని మన తాత పేరో మన అయ్య పేరో నాకు 30 ఏళ్ళ ఇండస్ట్రీ 20 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకోవడం కాదు. ప్రజలలో ఉండి నువ్వు ఏం చేస్తున్నావు అది గమనిస్తుంది, పార్టీ గమనిస్తుంది. ఆ రకంగా పార్టీ కూడా నీకు ఆటోమేటిక్ నీకు ఆపర్చునిటీ కల్పిస్తుంది, నువ్వు డెవలప్ అవుతావు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేస్తో కానీ ఎంపీస్తో కానీ లేదా ఇతర ప్రజా ప్రతినిధితో కానీ మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఎవరు మిమ్మల్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ మీకు బాగా నచ్చిన కాంగ్రెస్ లీడర్ ఎవరు? నాకు సంబంధాలు అందరితో మంచిగా ఉన్నాయి. ఎవరితో నేను దేశపూరితంగానే ఉండా, వ్యక్తిగతంగా అందరితో చాలా మంచిగా ఉంటా. కానీ నాకు ఎవరు కూడా పర్సనల్గా ఎంకరేజ్ చేస్తున్నారు అనేది మాత్రం వాస్తవం కాదు. నేను కష్టపడి పైకి వస్తున్నా. నాకు ముఖ్యంగా ఇప్పుడు మన డైనమిక్ యంగ్ అండ్ లెజెండ్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అతను మన ఎంపీ టికెట్ వచ్చేంత వరకు నాకు ఆయనకు వాస్తవానికి పరిచయం లేదు. నేను ఆ ఎంపీ టికెట్ వచ్చినప్పటి నుంచి నిరంతరమైన నేను పనిచేసే విధానం బట్టి నన్ను శ్రీను అని పిలవగలుగుతాడు ముందుగా. అప్పటిదాకా నేను శ్రీను అంటే శ్రీనివాస్ రెడ్డి అంటే ఎవరో తెలియదు రేవంత్ అన్నకి. ఎప్పుడైతే నేను పనిచేసిన హార్డ్ వర్క్ చూసి నా సిన్సియారిటీ చూసి ఎక్కడ కలిసిన 100 మందిలో కలిసిన సరే శ్రీను హాయ్ శ్రీను అంటాడు. ఆ రిలేషన్ ఉంది. అంతేగాని నాకు పర్సనల్గా నువ్వు లేవు అని చెప్పేసి నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అలాంటిది నేను ఆశిస్తలేను. అది కూడా అది టెంపరీ, అది జస్ట్ లైక్ మేకప్. స్థానికంగా నాకు 1994 నుంచి మల్లెడ్డి రంగారెడ్డి గారు మొట్టమొదటిగా టీడీపీ ఎమ్మెల్యే అయ్యేటప్పుడు ఆ రోజు నా ఉద్యోగానికి 3 నెలలు
లీవ్ పెట్టేసి ఫుల్ టైం తిరిగిన రంగారెడ్డి అన్న గారికి, మల్లెడ్డి రంగారెడ్డి అన్న గారికి. అదేవిధంగా ఈరోజు వరకు కూడా నాకు మల్లెడ్డి రామరెడ్డి అన్నకి, మల్లెడ్డి రంగారెడ్డి అన్నకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఎలాంటి ఎప్పుడు ఏ ఫోన్ చేసినా శ్రీను ఈడ ప్రోగ్రామ్ చేయమ్మా అంటే ఇమ్మీడియట్గా నేను రియాక్ట్ అవుతూనే ఉంటా, ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటా. వాళ్ళు నాకు ఎల్లవెల్లలా నాకు ఒక పెద్ద దిక్కుగా నాకు ఉంటారు వాళ్ళు. అదేవిధంగా మొన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న కూడా నాకు వ్యక్తిగత పరిచయం లేదు. మొన్న ఫస్ట్ టైం ఇంట్రడక్షన్ అయింది. అతను ఏదైతే నన్ను మాట్లాడిండో నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఆ శ్రీను బాగా పనిచేస్తున్నామా, ఇంకా గట్టిగా పనిచేయాలి అని చెప్పిండు చూడు. ఆ ప్రోత్సాహం నేను అనుకుంటున్నా కొండంత బలం అని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా. హైదరాబాద్ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున యాజ్ ఎ కార్పొరేటర్గా మీ పేరు బలంగా వినిపిస్తుంది. దీనిపైన మీ కామెంట్ ఏంటి? ఇదైతే న్యాచురల్. అది నేను డెప్త్ లెవెల్లో పనిచేసుకుంటూ వస్తూ సుధీర్ రెడ్డి గారు ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడో ఆ రోజు మా హయత్ నగర్ డివిజన్లో పట్టుమని ఒక 10 మంది కాంగ్రెస్ కార్యకర్తలు జెండా పట్టలేని పరిస్థితిలో ఉండే హయత్ నగర్ ఈరోజు 600 మంది కార్యకర్తలు తయారు చేసుకున్న అని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలుగుతా. ప్లస్ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలు ఎల్లప్పుడూ కూడా తీరుస్తూ, అయితే మొన్న డెంగ్యూ వ్యాధి వచ్చిందో దానికి కూడా ప్రివెన్షన్ మెడిసిన్ కూడా నేను రకరకాల ఏరియాలలో పెట్టి మెడిసిన్ పంచడం జరిగింది. కరోనా వచ్చినప్పుడు కూడా దానికి కూడా హోమియోపతి మెడిసిన్ తీసుకొచ్చి దాన్ని సప్లై చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల నాకు ప్రజలలో మంచి స్పందన వచ్చింది. అక్కడక్కడ రోడ్డు డ్యామేజ్ అయితే నేను మున్సిపల్ అధికారులను వెంటబెట్టుకొని రోడ్లు చేయించడము, వాటర్స్ ఎక్కడ ఇబ్బంది ఉంటే వాటరు, డ్రైనేజ్ ఇబ్బంది ఉన్నప్పుడు డ్రైనేజు, అట్లా ఒక ప్రతిపక్ష నాయకుడిగా నాకున్న స్తోమత ప్రకారం, నాకు అధికారులు స్పందించిన విధానం ప్రకారం నేను ప్రజలలో పనిచేసుకుంటూ పోతున్నా. అట్లా ప్రజలలో నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు వల్లనే నేను కార్పొరేటర్ టికెట్ నాకు వస్తుందని చెప్పేసి 100% ధీమాలో ఉన్నా. ఇప్పుడు అధికార పార్టీ రూలింగ్లోకి వచ్చి దాదాపు 6 years అవుతుంది. మరి ఈ 6 ఏళ్ల కాలంలో మీ నియోజకవర్గంలో కానీ మీ డివిజన్లో కానీ టీఆర్ఎస్ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టింది, అసలు కార్యక్రమాలు చేపట్టిందా లేదా? సో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? అంటే ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేయలేకపోయారు, సో ఐఎమ్ డూయింగ్ సచ్ థింగ్స్ అని మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ముఖ్యంగా జనాలు ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ, నీరు, రోడ్సు, కరెంట్. వీటిని జనరల్గా జనాలు కోరుకునేది. దీనికి టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ అక్కర్లేదు. దీనికి మనం ట్యాక్స్ పేయర్స్, ప్రతి ఒక్క పర్సన్కి రైట్ ఉంది. ఇది మున్సిపల్ అధికారులు చేసే పని. నేనేమంటే ఒక ప్రజాప్రతినిధిగా స్థానిక కార్పొరేటర్ వీటి మీద కాన్సన్ట్రేషన్ కాదు, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసినా పూర్తి స్థాయిలో ఎక్కడా జరగలేదు. మొన్న ఎలక్షన్లు వస్తున్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తున్నప్పటి నుంచి మొన్న ఫండ్స్ రిలీజ్ అయితే అక్కడక్కడక్కడ రోడ్లు చేయడం జరిగింది. ఇప్పటికి కూడా రోడ్లు లేని కాలనీస్ ఉన్నాయి. గత 20 ఏళ్ళు 10 ఏళ్ల క్రితం కూడా ఏర్పడే కాలనీలో కూడా ఎక్కడ కూడా రోడ్లు లేవు, రోడ్ల వ్యవస్థ లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. అక్కడ వాటర్ అయితే కొద్దిగా ఇస్తుంది, వాటర్ అయితే పర్లేదు. మిగతా ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది లేదు. నేను ఒకటే, ఇప్పుడు మీరు అంటున్నారు నెక్స్ట్ నేను ఏం చేస్తా కార్పొరేటర్ అయితే అంటే, మొట్టమొదటిగా మీరు గుర్తుంచుకోండి, యావత్ హయత్నగర్ డివిజన్ ప్రజానికానికి ఈ V3 ద్వారా తెలియజేస్తున్నా, అత్యంత ప్రమాదకరంగా ఉన్నటువంటి ఆటో నగర్ ఇసుక లారీ అడ్డా ఖచ్చితంగా ఎత్తివేస్తా. దానివల్ల కొందరు అనుకుంటున్నారు ఏంటంటే ఈయనకేంటి లాభం, నాకు లాభం కాదు. సుమారుగా 15 నుంచి 18 కాలనీలు ప్రజలు దానివల్ల తీవ్రమైన ఇబ్బందులకు ఎదురవుతున్నారు. ఏదైతే శ్వాస పీలుస్తున్నారో సన్న డస్ట్ లోపలికి వెళ్ళి లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి నానా ఇబ్బందులు పడుతున్నారు. అబోవ్ 60 వాళ్ళకి ఒక ఇబ్బంది, బిలో అప్కమింగ్ పిల్లలు 20 years బిలో, 10 years బిలో వాళ్ళకు లంగ్స్ అనేది ఇంప్రూవ్ కావట్లేదు. ఊపిరితిత్తుల సమస్యలు, ఈ రకంగా సమస్య వచ్చేసరికి రోజు వాళ్ళు రోగాల బారిన పడుతుంది తప్పిస్తే ఎలాంటి పౌష్టికాహారం తీసుకున్నా, వాకింగ్ చేసినా, ఎలాంటి వ్యాయామాలు చేసినా కానీ ఈ తీసుకునేది మనం పాయిజన్ తీసుకుంటున్నాం. శ్వాస ఇంపార్టెంట్. అలాంటి శ్వాసనే మనం పాయిజన్ తీసుకున్నాక ఎన్ని వ్యాయామాలు చేస్తే నీకు ఆరోగ్యంగా ఉంటారు మీరు. మొట్టమొదటి నా కోరిక, జీవిత లక్ష్యం ఒకటే, ఆటో నగర్ ఇసుక లారీ అడ్డ ఎత్తి వేసేదాకా నిద్రపోను. ఇది మాత్రం ఖచ్చితంగా చేసి తీరుతాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినా, అవరోధాలు వచ్చినా, ఏమైనా సరే ఇసుక లారీ అడ్డ మాత్రం తీయడం పక్కా. నెక్స్ట్
డ్రైనేజ్ ఉంది. ముదిరాజ్ కాలనీ నుంచి మన బంజారా కాలనీ దాకా డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఆ వ్యవస్థ అనేది పూర్తిగా ట్రంక్ లైన్ ద్వారా చేపిస్తారు. డ్రైనేజ్ మొత్తం చేపించేస్తా. డ్రైనేజ్ చేసిన మరుక్షణమే వాళ్ళకు రోడ్ల వ్యవస్థ, వాటర్ వ్యవస్థ అన్నీ కూడా క్లియర్గా చేపిస్తా అని చెప్పేసి తెలియజేస్తున్నా. సుధీర్ రెడ్డి గారు మీరు ఒకప్పుడు కలిసి పనిచేశారు ఇక్కడ, అండ్ ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు టీఆర్ఎస్లో జాయిన్ అయిపోయారు అండ్ మీరు కాంగ్రెస్లో. సో భవిష్యత్తులో మీరిద్దరి కలయిక కానీ మీ కోఆర్డినేషన్ కానీ ఎలా ఉండబోతుంది? సుధీర్ రెడ్డి గారు నేను కలిసి పని చేసిన మనం సబబు కాదు. అతను పెద్ద నాయకుడు. ఆయన కోసం మీకు కష్టపడ్డోని, ఆయన గెలుపు కోసం కృషి చేసేటోని కలిసి పని చేసినామంటే అది వేరే అర్థం వస్తుంది. దయచేసి అది కాదు. అతను చాలా సౌమ్యుడు, సీనియర్ నాయకుడు. అతనంటే కలిసి పని చేసిన, కానీ రాజకీయంగా ఎందుకు ఆ డిసిజన్ తీసుకుని అనేది ఈరోజు వరకు మాకు అంత చిక్కని విషయం. దాన్ని మేము అతన్ని క్వశ్చన్ చేసే అంత స్థాయిలో మేము లేము. కాబట్టి అది ఆయన విజ్ఞతకు, ఆయన వ్యక్తిగతమది. దాన్ని మేము కామెంట్ చేయలేము. నెక్స్ట్ మీరు అంటున్నారు రేపు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటే పార్టీ రాజకీయమే. వ్యక్తిగతంగానే అతన్ని అభిమానిస్తా, ఎదురు పడితే అన్నాన్ని దండం పెడతా, అంతవరకే. కానీ రాజకీయంగా వస్తే మాత్రం పార్టీ పరంగా ఎలాంటివి వచ్చినా కానీ ఎదుర్కోనికి మీ సిద్ధమే. అందులో నో కాంప్రమైజ్. పార్టీ అన్న సుధీర్ అన్న అభిమానం సుధీర్ అన్న అంతవరకే. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం మేము కట్టుబడి ఉంటాం. మా అధిష్టానం ఇచ్చినటువంటి ఏదైతే ఉంటుందో దానికి మాత్రం 100% కట్టుబడి ఉంటాం. ఎలక్షన్లో మా హయత్నార్ డివిజన్లో కార్పొరేటర్గా కాంగ్రెస్ జెండా గుర్రం శ్రీనివాసరెడ్డి ఎగిరేయబోతున్నాడు. హయత్నగర్లో కాంగ్రెస్కి ముఖ్యంగా బీజేపీ టీఆర్ఎస్ గట్టి పోటీ అని వినికిడి. బట్ ఇలాంటి సమయంలో మీరు ఎలా అంత ధీమాగా చెప్పగలరు? యాజ్ ఏ కాంగ్రెస్ కార్పొరేటర్గా నేను గెలవబోతాను ఖచ్చితంగా 100% చెప్తున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా మీరు అంత కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నారు? నేను ప్రజలకు సేవ చేసింది ఒక ఎత్తు. రెండోది అయితే ప్రతిపక్షాలు ఉన్నాయో టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. టీఆర్ఎస్ ప్రస్తుతము కార్పొరేటర్గా ఉన్న వ్యక్తి మీద అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి లేవు. కేవలం పబ్లిక్ను కొంతమందిని నమ్మించడానికి సోషల్ మీడియా దీన్ని బాగా వాడుకొని ఫోటోలు దిగడం అట్లాంటివి చేయడం తప్పిస్తే నిజంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ చిన్న కార్యక్రమాలు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఒక పార్కు, చిల్డ్రన్ పార్కు మొత్తం స్మాష్ అయిపోయింది. అట్లీస్ట్ దాన్ని కూడా చేయించలేకపోయింది. ఆఖరికి మేము డిప్యూటీ కమిషనర్ గారు తీసుకొచ్చి దాన్ని చూపిస్తారు. ఆయన చాలా బాధపడి చేద్దాం అనుకుంటే కూడా మరి అతను అడ్డుపడ్డా తెలియదు, ఏమీ తెలియదు. ఈ రోజు వరకు నాకు తెలిసి 1 year అయితే చూపించేది చిల్డ్రన్స్ పార్క్ చిన్నది. హార్డ్లీ 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది దానికి. దాన్ని కూడా చేయిపోయినాయి. ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగలే. ఒకటి. నెక్స్ట్ టీఆర్ఎస్కి ఏంటంటే స్థానికంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈరోజు ఓటేసే పరిస్థితి లేదు. కరోనా వైఫల్యం ఒకటి. కరోనా టైంలో మనకు సచివాలయం కూలగొట్టాల్సినంత అవసరం ఏంటి, అదొక ప్రధాన అంశం. రెండోది ఆర్టీసీ ఉద్యోగులను చాలా హీనాతీనత స్టేజ్కి దిగజార్చింది కాబట్టి అదొక అంశం పనికొస్తుంది. ఇప్పుడు అయితే వర్షాలు వరదలు వచ్చినాయో దీన్ని ప్రకృతి వైపరీత్యం అంటారు. 100% కరెక్టే. కానీ దానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సింది గవర్నమెంట్. ఇది 100% ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి నేను బల్లగుద్ది చెప్పగలుగుతా. ఏ రోజైతే వర్షాలు వస్తున్నాయని చెప్పి వాతావరణ శాఖ చేసిందో ఆ రోజే లోతట్టు ప్రాంతాలను అలర్ట్ చేసి వాళ్ళను తరలించాల్సింది. అక్కడి నుంచి వాళ్ళకు అకామిడేషన్, లాడింగ్, బోర్డింగ్ ఇస్తే ఇంత ఆస్తి నష్టం జరిగేది కాదు. ఈరోజు లక్షల కోట్లలో ఆస్తి నష్టం జరిగింది. ఏ ఇంటికి పోయినా సరే ఏడుపులు తప్పేసి ఏమీ లేవు అక్కడ. ఈ రకంగా ఒక అవకాశం. బీజేపీ అంటున్నారు. బీజేపీ గతంలో కౌన్సిలర్ చేసిన వ్యక్తి. అతను కూడా ప్రజల్లో కొద్దిగా వ్యతిరేకత ఉంది. నేను ఎలాంటి రాజకీయం చేసిన వాడిని కాదు. నా కుటుంబం స్వతహాగా ఉద్యోగ కుటుంబాలకి వచ్చిన, రైతు కుటుంబాలు వచ్చినాయి కాబట్టి నాకు ఎలాంటి మచ్చ లేదు. ప్లస్ పబ్లిక్లో గుర్తింపు ఉంది. వాళ్ళకు మచ్చలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా నేను పబ్లిక్ను ఇంప్రెస్ చేసుకొని గెలుస్తానని ధీమాతో నేను చెప్పగలుగుతున్నాను. గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ కానివ్వండి అండ్ టీడీపీ కానివ్వండి, ఈ రెండు ప్రభుత్వాల వైఫల్యం వల్లనే ఈ రోజున నగరం ఇలా జలమయం అవడానికి ప్రధాన కారణమని అధికార పార్టీ వాదిస్తోంది. మీ కామెంట్ ఏంటి? దీనిలో ఈరోజు అధికార పార్టీ ఎలా మాట్లాడుతుందంటే గతంలో 60 ఏళ్ల క్రితం చేసారు,
అప్పుడేం చేసారు ఇప్పుడేం చేసారు మాట్లాడుతూ ఉన్నారు. మనం కొన్ని సంఘటనలు ఊర్లో చూస్తూ ఉంటాం. తన తల్లి తండ్రి కూలీనాలు చేసుకుంటూ బిడ్డను సాకిన తర్వాత ఒక 25 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత అతనికి ఉద్యోగం వస్తే ఆ కొడుకు అంటాడు అప్పుడు, నాయన నువ్వు నాకేం సంపాదించినావని. కానీ అప్పుడు ఆ మూర్ఖుడు తెలుసుకుంటలేడు, బిడ్డ నేను సంపాదించింది 25 ఏళ్ళు పెంచి పోషించిన నేను, ఇదే నా సంపాదన అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు చెప్పిన దాకా ఆ బిడ్డకు అర్థం కాదు. ఈరోజు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది అని చెప్పుకుంటున్నావు. 6 ఏళ్లలో నువ్వు అభివృద్ధి చేసినావు. హైదరాబాద్ 6 ఏళ్ళనే రాష్ట్రంలో ధనిక రాష్ట్రం చేసినావు. ఆ దేశంలో ఏ రకంగా చేశారు మీరు? అది అభివృద్ధి అనేది టీడీపీ కాంగ్రెస్ లేకపోతేనే నువ్వు ధనిక రాష్ట్రం ఏకంగా పుట్టుకొచ్చిందా? లేకపోతే నీకు అల్లావుద్దీన్ అద్భుతం ఏమైనా ఉందా నీ దగ్గర? ఏమన్నా ఎలా మాట్లాడుతున్నారండి మీ అధికార పార్టీ? ఇంకొకటి ఏంటంటే చాలా బాధాకర విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ అంటారు. నేను ఒక్కటే క్వశ్చన్ వేస్తున్నా, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత ఓవరాల్ గతంలో ఈ 2 పార్టీలో మినిస్టర్లు చేసినట్టు కదా, ఈ 2 పార్టీలో అధికారంలో ఉన్నారు కాదా వీళ్ళు? ఆ రోజు ఇక్కడ మీకు తెలియ వీళ్ళకు ఈరోజు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు మీరు? ఆ రోజు ఏమాత్రం కాంగ్రెస్ డెవలప్ చేయకపోతే, టీడీపీ చేయలేకపోతే, టీడీపీ లేకపోతే హైటెక్ సిటీ ఎక్కడ తెలియదు? ఈరోజు నీకు వచ్చే ఇన్కమ్ ఎన్నికలు వస్తుంది నీకు? బికాస్ ఆఫ్ టీడీపీ అండ్ కాంగ్రెస్ టీడీపీ డెవలప్ చేసింది. భారతదేశంలో ఎక్కడ తీసుకున్నా, ఏ ఇండస్ట్రీ తీసుకున్నా, ఏ కట్టడాలు తీసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది. అది గుర్తుంచుకొని మీరు. అంతేగాని నీకు ఏడా మాయల మారటే అని చెప్పేసి నువ్వు చెప్పిన మాటలను జనాలు నమ్ముతారని చెప్పేసి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లితే జనాలు నమ్మిరు. ఫస్ట్ టైం 5 ఏళ్ళు నమ్మిరు. దాని తర్వాత సరే ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం అవకాశం ఉందా మళ్ళీ నమ్మిరు. అయినా కానీ ఇక నమ్మే పరిస్థితి జనాలు లేరు. మీరు చేయాల్సిన కార్యక్రమం చేయండి. నిజంగా కనుక కాంగ్రెస్ ఆ రోజు కనుక తప్పు చేసి ఉంటే మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ ప్రజలు బుద్ధి చెప్తారు. అందులో మీకెందుకు ఇబ్బంది? నష్టపోయేది కాంగ్రెసే కదా. మీరు డెవలప్ చేసి చూపించండి. ఏం చేస్తారో చెప్పండి. ఆ 2 లక్షల కోట్లు పెడుతున్నాము, 2 లక్షల కోట్లు పెడుతున్నాము అంటున్నాము. ఒక ఇంజనీర్ చెప్తా ఉన్నారు క్లియర్గా, 11,000 కోట్లు పెడితే హైదరాబాద్ సుందర నగరం చేయొచ్చు, ఈ కెనాల్స్ మొత్తం డైవర్ట్ చేయొచ్చు అని చెప్తా ఉన్నారు. ఒక పక్క మీరు ఇంకా 2 లక్షల కోట్లు పెడుతున్న ఖర్చు అంటే ఎక్కడ పెడుతున్నారు 2 లక్షల కోట్లు? మీరు చూపించండి. మీరు కరోనాలో వైద్యం లేదు, ఒక హాస్పిటల్లో మీరు శానిటైజర్ సక్కలేదు, గ్లౌజెస్ సక్కలేవు, డాక్టర్లకి అట్లీస్ట్ మాస్కులు కూడా సక్కలేవండి. ఇంత దీనావస్థితిలో మీరు అధికారం చేసుకుంటూ నువ్వు ఫామ్ హౌస్లో వండుకుంటూ అక్కడ అసెంబ్లీలో సీతక్క బట్టి విక్రమార్క గారు డైరెక్ట్ అడిగిరు, ఇట్లా ఉంది పరిస్థితి అంటే హేళన చేసిరు మీరు అసెంబ్లీలో. చూసిరు, జనాలతో చూసిరు, ఏం కారణం అంటే ఏందా ఇది అని అంత నీచంగా మాట్లాడారు అసెంబ్లీలో. ఇంకా అదే భాషనా? ఇప్పటికీ భాష మార్చుకోండి. డబుల్ బెడ్రూమ్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం గ్రేటర్ హైదరాబాద్లో అని చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఆఖరికి మరి మీ దరిద్రమో మా అదృష్టమో తెలియదు, ఏకంగా అసెంబ్లీలో సవాల్ విసురుకోవడం జరిగింది. తలసాని శ్రీనివాసరావు మినిస్టర్ ఏం చెప్పాడు, బట్టి విక్రమార్క గారు రేపు రండి నేను చూపిస్తా, లేదు మీ ఇంటికి వచ్చి చూపిస్తా అని చెప్పి సవాల్ విసిరిండు. అదే రకంగా పాపం మినిస్టర్ తలసాని శ్రీనివాసరావు గారు వచ్చారు, బట్టి విక్రమార్క ఇంటికి వచ్చారు, తీసుకుపోయారు. ఎన్ని చూపించావు? 3,420 లక్ష ఇళ్ళు ఎక్కడ పోయినాయి? అంటే ఇంతవరకు మోసం చేస్తారండి జనాలు మీరు. ఇంటికో ఉద్యోగం పోయింది, దళిత 3 ఎకరాలు పోయింది, డబల్ బెడ్రూమ్లు పోయినాయి. ప్లస్ ఇప్పుడు గ్రేటర్లో మళ్ళీ ఈ కొత్త కథ స్టార్ట్ చేసిరు. ఏమనంటే కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసిరు, టీడీపీ వాళ్ళు తప్పు చేసిరని. వాళ్ళు తప్పు చేసిరు, సమైక్య పాలన వద్దనేగా నీకు అట్టగట్టినావు. నువ్వేం చేస్తావు? ఏం ఉద్ధరిస్తున్నావు నువ్వు? రాచకాలువని తీసిరు, రాచకాలువలు కబ్జాలు అవుతున్నాయి, మీ కార్పొరేటర్లే కబ్జా పెడుతురు. ఇలా ఇవన్నీ వ్యవస్థ ఎవరు? మీరు చేసింది, మీరు సృష్టిస్తుంది ఇదంతా కేవలం మీ డబ్బు దాహంతోటే మీరంతా వ్యవస్థను అస్తావ్యస్తం చేస్తున్నారు. ఇప్పుడు అధికార పార్టీ తీసుకొచ్చినటువంటి కొత్త పాలసీ ఎల్ఆర్ఎస్ పాలసీ, ఇప్పుడు దానివల్ల పేద ప్రజలకు చాలా భారం పడుతుందని ప్రజలే అంటున్నారు. దీనిపైన మీరు కామెంట్ ఏం చేయదలుచుకున్నారు? గవర్నమెంట్, ఎనీ గవర్నమెంట్కు, టీఆర్ఎస్ కావచ్చు, రేపు కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రజలపై చిత్తశుద్ధి ఉండాలి, తను చేసిన పాలనా యంత్రాంగంపై నమ్మకం ఉండాలి. అంతేగాని ఎకరానికి 4,000 చొప్పున నువ్వు రైతు బంధాన్ని ఇస్తున్నావు, 100 ఎకరాలను ఆసామికి లక్షలా కట్టబెడుతున్నావు. ఎగ్జాంపుల్, నాకే 5 ఎకరాల భూమి ఉండే నాకు వచ్చేది 20,000 అండి. నాకు వచ్చేది, నాకు అదే పంట ఎంత, అదెంత, నాకు నష్టం ఎంత, లాభం ఎంత? ఈరోజు మన తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? అవన్నీ మీరు పరిగణ తీసుకోండి. ఎకరా 4,000 ఇస్తావు, ఇక్కడ 200 గజాలను 1,00,000 రూపాయలు దొబ్బుతుంది. ఇదేమన్నా న్యాయం అయ్యేది? ఒక 200 గజాలు ఓడుకుంటున్నాడు,
తన కడుపు ఒక పూట మార్చుకొని, తన భార్య పిల్లలు ఒక పూట మార్చుకొని, తన పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కడో 200 గజాలు కొనడానికి వాడు రూపాయి జమ చేసుకొని ఏదో మారుమూలాలు 200 గజాలు కొనుక్కుంటాడు. ఎందుకు? నా పిల్లల ఫ్యూచర్ భవిష్యత్తు కోసం, ఇప్పటికైనా నా పిల్లలకి పనికొస్తారని కొన్నాడు. ఈరోజు ఏం చేసిర్రు? ఆ రోజు గ్రామ పంచాయతీ లేఅవుట్ ప్రకారం 20 ఫీట్ల రోడ్డు, 25 ఫీట్ల రోడ్డు వేసిర్రు. ఇప్పుడు మీ లెక్క ప్రకారం ఎల్ఆర్ఎస్ చట్ట ప్రకారం తీసుకొస్తే 30 ఫీట్ల రోడ్డు అయితే కానీ ఎల్ఆర్ఎస్ యాక్సెప్ట్ కాదు. దానికి 20 ఫీట్ల రోడ్డు ఉంటే అని 10 ఫీట్లు పోయానికి 200 యార్డ్స్లో 10 ఫీట్ల రోడ్డే పోయింది మీకు. ఇంకా ఏం లాభం? వాళ్ళు ఏం సాధిస్తున్నారు? వాళ్ళు ఎడికలు కడతారు లక్షలు తీసుకొచ్చి. ఎల్ఆర్ఎస్ అయిపోయిందాక రిజిస్ట్రేషన్ చేయకూడదట. ఎల్ఆర్ఎస్ అయిపోయిందాక రిజిస్ట్రేషన్ చేయకూడదు. అది ఎంతవరకు ఎంత నీచమని నిర్బంధం అంటారు దీన్ని ఏమంటారు అంటే నిర్బంధం, దొరల గడిల పాలన అంటారు దీన్ని. అంతే తప్పిసి రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్ దేనికోసం చేస్తున్నారు మీరు? ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అంటే చేసిన గ్రామ పంచాయతీ సర్పంచ్ దొంగన, కరెంట్ ఇచ్చినటువంటి విద్యుత్ శాఖ దొంగన, లైట్ ఇచ్చే కరెంట్ వాటర్ ఇచ్చినటువంటి వాటర్ బోర్డు దొంగన, రోడ్లు ఇచ్చిన రోడ్ల భవనాలు దొంగన. ఎవరు దొంగలు ఇలా ఎవరు బాధ్యత చేస్తున్నారు? లాస్ట్కి వస్తే 200 గజాలు తీసుకున్న ప్లాట్ని బలి చేస్తున్నారు. దీనివల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఎల్ఆర్ఎస్ దెబ్బ రేపు జిహెచ్ఎంసీలో చూడబోతున్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఎల్ఆర్ఎస్ దెబ్బ ఎలా ఉంటుందో ఖచ్చితంగా టీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చే రోజులు వస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ అంటే లేని వాని రక్తాన్ని పీల్చే స్పెషలైజ్ స్కీమ్ ఇది ప్రజలు అందరు గమనిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి కూడా ఎంత అంటే చెప్పుకోలేని బాధలు ఉన్నారు. ప్లాట్ అమ్ముదామంటే కొనేవాళ్ళు లేడు, ఎల్ఆర్ఎస్ కడదామంటే డబ్బులు లేవు, ఏం చేయమంటామని పరిస్థితి. కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య. దానికి తోడు ఇప్పుడు రీసెంట్గా ఫ్లడ్స్ హైదరాబాద్లో కని విని ఎరగని రీతిలో ఫ్లడ్స్ సంభవించాయి. మరి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు ఈ టైంలో? కరోనా టైంలో మొట్టమొదటిగా నాకు తెలిసి స్టేట్లో ఎక్కడో పంచినట్టున్నారు. మొట్టమొదటిగా కరోనా హోమియోపతి పిల్స్ పంచింది నేనే. హైదరాబాద్ డివిజన్లో ఆల్మోస్ట్ కవర్ చేసిన. కొన్ని ఏరియాలో అందలేదని చెప్పారు, అది వాస్తవం. అది మాకు మెడిసిన్ దొరికేంత వరకు ట్రై చేసిన, పనిచేసిన. ప్లస్ రెడ్ జోన్ ప్రకటించారు. హుడా సైకాని కమలానగర్ ఆ ఏరియాలో రెడ్ జోన్ ప్రకటించారు. ఆ రెడ్ జోన్ల టైంలో కూడా ఎలాంటి భయభ్రాంతులకు లోను కాకుండా శానిటైజర్ ప్రతి ఇంటికి కొట్టుకుంటూ వచ్చా. శానిటైజర్ ప్రతి ఇంటికి ఎక్కడ కూడా మిస్ కాకుండా ప్రతి ఇంటికి శానిటైజర్ చేసుకుంటూ వచ్చిన కరోనా టైంలో. ఇంకోటి డైలీ నిత్య అన్నదాన కార్యక్రమం చేసుకుంటూ వచ్చిన, అన్నదానం చేసుకుంటూ వచ్చిన. కొన్ని సందర్భం వల్ల కొందరు రాలేని పరిస్థితి ఉంటే వాళ్లకు పార్సిల్ ప్యాక్ చేసుకుంటూ పార్సిల్ ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం కరోనా టైంలో మొత్తం పబ్లిక్ సర్వీసులే ఉండడం జరిగింది. ఇప్పుడు వాడు ఇదంటారు ఫ్లడ్స్ వచ్చినట్టు వరదలలో ప్రధానంగా బాగా డెప్త్లో దెబ్బతిన్నాయి బంజారా కాలనీ, రంగనాయకులగుట్ట, అంబేద్కర్ నగర్, సత్రెడ్డి కాలనీ, ఈ చుట్టుపక్కల 4 కాలనీలు ఉన్నాయి. అలాంటి కాలనీల్లో నాకు మెడల వరకు నీళ్ళు వచ్చినా ఎక్కడ మేము భయపడకుండా వాళ్ళ సర్వీస్ చేస్తూనే ఉన్నాం. డైలీ వాళ్ళకు అన్నం వండేసి పార్సిల్ తీసుకుపోయి చేయడం జరిగింది. ఒక్కరోజు కొద్దిగా వాటర్ తగ్గితే అక్కడే భోజనం వండిపించి, ఇక్కడ ఏ కాలనీలో ఆ కాలనీలే వాళ్ళతోటి భోజనం వండిపించి ఆ కాలనీ వాళ్ళకి సప్లై చేయడం జరిగింది. కొందరు ఇళ్ళకెంచి సత్రెడ్డి కాలనీ వాళ్ళు టోటల్లీ నీళ్ళలో మునిగిరు. వాళ్ళకు ఇళ్ళకెంచి రాలేకపోతే ఒకటి రిక్షా, సైకిల్ నూకే రిక్షా ఉంటే అది దొరికితే వాడిని బట్లాడి వాళ్ళ మీద ఫుడ్ పెట్టుకొని వాళ్ళ ఇంటింటికి తిరుగుకుంటూ మేము నడుముల లోతు మునుగుతున్నా సరే ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఇంట్లో వాటర్ అన్నం ప్యాకెట్లు సప్లై చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఫోన్ చేస్తే వాళ్ళకు శ్రీ చైతన్య మెరిట్స్ కాలేజీలో అకామిడేషన్, ఎస్విఎస్ ఫంక్షన్లో అకామిడేషన్, వాళ్ళకు ఏ టైంకు భోజనం కావాలి ఆ టైంకు భోజన సదుపాయాలు, టిఫిన్ సదుపాయాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నాం. కొంతమంది రెగ్యులర్ ఆఫీసులో పండడానికి కూడా వీళ్ళకు అకామిడేషన్ నా కార్యకర్తలకు వాళ్ళు 24 అవర్స్ అందుబాటులో ఉండే వాళ్ళకి నేను అందుబాటులో ఉంటాను. ఇప్పుడు హైదరాబాద్ డివిజన్లో చూసుకుంటే బాతుల చెరువు కానివ్వండి, కుమ్మరికుంట కానివ్వండి, దానికి లోతట్టు ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ నీటితో నిండిపోయినాయి. అసలు నడవలేని పరిస్థితి కదా. మొలలోతు నీళ్ళలో ప్రజలు ఇప్పటికీ ఉంటున్నారు. మేము కవరేజ్ కోసం వెళ్ళినప్పుడు మేమే చూసి చాలా బాధపడ్డాము.
మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఒకవేళ మీరు కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం మీరు ఎలాంటి ప్రణాళిక తీసుకుపోతారు? ఇప్పుడున్న పొజిషన్లో మా వల్ల ఆయన సాయం ఏంటంటే ఫుడ్ ఇవ్వగలిగినాం, చేసినాం. వాళ్ళకు చిన్న చిన్న మెడిసిన్ ఉంటే చేయగలుగుతున్నాం, అకామిడేషన్ ఇస్తున్నాం. నెక్స్ట్ మేము కార్పొరేటర్ అధికారంలో వస్తే చేయాల్సిందని నేను ఆల్రెడీ ప్రణాళిక చేసి పెట్టిన దానికి, ఎక్కడైతే సామాన్ నగర్ నుంచి డ్రైనేజ్ వ్యవస్థ వస్తుందో దానికి సపరేట్ ఒక ట్రంక్ లైన్ చేయాలి. అది గుంటూరు ముందు మూసికి వదిలిపెట్టేసారు. వాటర్ రెయిన్ వాటర్ ఏందో దానికి సపరేట్ లింకప్ ఇవ్వాలి, ఇచ్చేసి దాన్ని చెరువులోకి వదిలిపెట్టాలి. నెక్స్ట్ అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ అతి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాచకాలువ అనే కాలువ. 33 ఫీట్స్ వెడతతో తీసుకుంది. ఆ కాలువ స్థానిక నాయకుడు, స్థానిక కార్పొరేటర్ దాన్ని మాయం చేసేసింది. దాన్ని నేను అధికారంలోకి వచ్చినాక దాన్ని ఖచ్చితంగా మళ్ళీ దాన్ని తీస్తా. ఆ వాటర్ కూడా అందులోకి వెళ్ళి ఫ్లో వెళ్ళిపోతే 50% స్పీడ్ తగ్గిపోతుంది. ఇక్కడ తగ్గిపోయి జల దిగ్బంధం అనేది ప్రజలకు ఇబ్బంది కాదు, అక్కడ వెళ్ళిపోతుంది. కాబట్టి పబ్లిక్ సేఫ్ జోన్ వెళ్ళిపోతారు, ప్లస్ చెరువులు కూడా కలకలాడతాయి. రెండో భాగం ఏంటంటే ఇప్పుడు కుమ్మరికుంట ఉంది, 80% ఒక పక్క డ్యామేజ్ అయిపోయింది, ఏ క్షణమైనా తెగిపోవచ్చు అది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను డీజన్గా కార్పొరేటర్ అయితే చెరువు డెప్త్ బాగా తీయాలి, పుడిక తీయాలి. తీసేస్తే కట్ట ఉందో కట్ట హైట్ లేపాలి. ఆ కట్టకు మట్టి కాదు రాళ్ళతోటి పకడ్బందీ చేసేసి మళ్ళీ ఇంకో 100 సంవత్సరాలు కూడా ఈ వర్షాలు రావని గ్యారెంటీ లేదు, మళ్ళీ రావచ్చు. దానికి ఒక తూములాగా ఏర్పాటు చేసేసి అక్కడ నుంచి బాతుల చెరువుకి పోతుంది. బాతుల చెరువు కూడా అదే రకంగా హైట్ లేపి చేస్తే ఏమవుతుందంటే చెరువులలో వాటర్ ఎక్కువ స్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్లస్ ఈ స్పీడ్ తగ్గుతుంది. ఎక్కడెక్కడైతే ఈ స్పీడ్ బయట నుంచి వస్తుందో కొంచెం తూములకు కొంచెం చిన్నగా వదిలితే ఇంత స్ప్రెడ్ వాటర్ కాదు, ఇంత ప్రెషర్ వాటర్ రాదు, ఇంత అస్కష్టం జరిగిపోదు. ఇవన్నీ చేయలే. దీనికి ఎవరు వైఫల్యం? ప్రభుత్వ వైఫల్యమే. దీనికి స్థానిక కార్పొరేటర్ కూడా ముఖ్య కారకుడు. సామానగర్లో అయితే రోడ్డు గండి కొట్టిండో ఆ రోజే కనుక పబ్లిక్ ఇన్ఫామ్ చేసుకుంటే చాలామంది పబ్లిక్ వాళ్ళ బట్టలు ఇంకా బియ్యము అట్లాంటివన్నీ తీసి పైన పెట్టుకునే వాళ్ళు, లేదంటే బయటకి ఎక్కడ తీసుకుపోయారు. ఒక్కొక్క ఇంట్లో బియ్యం మొత్తం నాశనం అయిపోయింది, జొన్నలు నాశనం అయిపోయినాయి, బట్టలు నాశనం అయిపోయినాయి, ఆగం పరిస్థితి. నెక్స్ట్ నేను ఆ పరిస్థితి రానియకుండా పబ్లిక్లకు వాటర్ వస్తుంది, నేను రాదన్నా, కానీ ఈ టైప్ ఆఫ్ ఇబ్బంది పడే వాటర్ రాదు. ఓన్లీ వస్తే వర్షం నీళ్ళు రావాల్సిందే, వరద నీళ్ళు రావు. ఆ రకంగా అడ్డుకట్టేసే ప్రయత్నం చేస్తా. తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, కేసీఆర్ ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లోకి సక్రమంగా వెళ్ళలేకపోతున్నాయని ప్రజల అభిప్రాయం అనుకోండి బలంగా వినిపిస్తుంది. మీ కామెంట్ ఏంటి దీనిపైన? ఇప్పుడు ప్రజా సంక్షేమం అంటే ఇప్పుడు రేషన్ కార్డు తీసుకుందాం. రేషన్ కార్డులు ఇచ్చేది లేదు, బంద్. ఎప్పుడు ఇస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు దుబాక ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి, బై ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి దుబాక బై ఎలక్షన్లో పెన్షన్ ఓపెన్ అయినాయి, రేషన్ కార్డులు ఇస్తారు. మరి రాష్ట్రం అంతా ఒకటి సిస్టమా, లేకపోతే ఎక్కడ ఎలక్షన్స్ అయితే అక్కడే ఇచ్చేస్తారా? ఇప్పుడు మన జిహెచ్ఎంసీలు ఉన్నాయి, ఇప్పటిదాకా రేషన్ కార్డు లేదు, విడో పెన్షన్స్ లేవు, వృద్ధాప్య పెన్షన్ లేవు, హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ లేవు, ఎలాంటి పెన్షన్స్ ఆపేసారు. ఇవి కొత్తవి, పాతవి ఇస్తున్నారు, కొత్తవి ఇవి లేవు. మళ్ళీ ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు తీరా ఎలక్షన్ ముంగట అంటే మాకు ఓటు వేస్తే కానీ మీ పెన్షన్ రాదు అనేది పబ్లిక్ డైరెక్ట్లీ సంకేతం పంపిస్తున్నారు వీళ్ళు. ఇది తప్పుడు నిర్ణయాలు. ప్రజా సంక్షేమం అనేది ప్రతి ఒక్క పార్టీ చేస్తుంది. ఏ రాజకీయమైన అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల సంక్షేమం కోసం ఒక నిధి ఏర్పాటు చేస్తారు. ఆ నిధి కంపల్సరీ ప్రజలకు ఇవ్వాల్సిందే, అది కామన్. అది అంతేగా నువ్వే స్పెషల్గా ఇంటికలు తెచ్చిస్తలేవు. ఇప్పుడు షాదీ ముబారక్ అంటున్నావు, కళ్యాణ లక్ష్మి అంటున్నావు. నేను చూసిన కాడికి పెళ్ళి అయిపోయింది, అత్తారింటికి పోయింది, ఆమెకు కొడుకో బిడ్డ పుట్టింది. ఆ షాదీ ముబారక్ పైసలు రావాలి. ఎవరికి రావాలి షాదీ ముబారక్ పైసలు? జనరల్గా పెళ్లి చేసి తల్లిదండ్రికి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుండు? అల్లుడు ఫైటింగ్ చేస్తుండు, ఆ డబ్బు నాకే అని చెప్పేసి. అంటే ఒక సంవత్సరం పైన కానీ కూడా నీకు షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, నీ డబ్బులు చెందుతలేవు. అంటే నువ్వు ఇచ్చే ₹1,00,000 1,16,000 ఇద్దరి మధ్యలో పంచాయతీ పెడుతున్నావు. ఒక ₹1,00,000 పెళ్ళి కాదు కదా.
సరే కొద్ది సహాయం అంటున్నాం, ఓకే మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. దీన్ని సక్రమంగా చేయమని మేము కోరుతున్నాం. సక్రమంగా చేయట్లేదు. ఇది ఓన్లీ ఎలక్షన్ల వరకే ఏదున్నా సరే స్ట్రేట్ అవే, అంటే దొంగచాటు కాకుండా స్ట్రేట్ అవే మీరు ఓటును కొంటున్నారు. ఇది మాది గాఢమైన అభిప్రాయం. ఇది ఇప్పుడు కరోనా వల్ల లాక్డౌన్ పీరియడ్ పెట్టారు, దాదాపు త్రీ మంత్స్ కంప్లీట్గా. ఆ టైంలో కరెంటు బిల్లు కానీ ఇంకా వేరే ఏమైనా కూడా కొన్ని ఆపేస్తారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది కట్టిన అవసరం లేదు ఈ పీరియడ్ దాటేంత వరకు అని. బట్ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఒక్కొక్కరికి కరెంటు బిల్లు చాలా ఎక్కువ వచ్చింది, డబల్ ట్రిబుల్ వచ్చింది. ఉన్నవాళ్ళు కట్టుకోగలుగుతున్నారు, బట్ పేదవాళ్ళు వచ్చేసి డబుల్ ట్రిబుల్ వస్తే వాళ్ళు అయోమయ పరిస్థితుల్లో పడిపోయినారు. ఇప్పుడు వాళ్ళ సమస్యల్ని పట్టించుకునే వాళ్ళే లేరు. ఒకటి ఏంటంటే లాక్డౌన్ పీరియడ్లో 3 నెలలు కరెంటు కట్టకుండా పర్లేదు అన్నారు చూడు, తప్పది. ముగ్గు విండి వసూలు చేసిర్రు, మైక్ పెట్టి అనౌన్స్ చేసిర్రు రోడ్ల మీద గల్లీలలో. ఇంత నీచమైన పరిస్థితి అంటే లాక్డౌన్ పీరియడ్లో చాలామంది గ్రామాలకు తరలిపోయారు తాళాలు వేసుకొని. అట్లాంటి ఇంటికి కూడా 3,000 6,000 ఆ ఇంటి రేంజ్ని బట్టి పెంచినప్పుడు మేము ఏఈ గారి దగ్గర హైదరాబాద్ ఏఈ దగ్గరికి వెళ్ళి మేము ధర్నా చేయడం, ఒక మెమరాండం ఏం జరిగింది ఇస్తే అడిగినాం, సార్ ఏ లెక్కన వేస్తున్నారు బిల్స్ మీరు అని చెప్పేసి. వాళ్ళు 3 months ఒక్కసారి. ఓకే 3 months ఒక్కసారే కదా, నేను రెగ్యులర్గా ఎవ్రీ మంత్ కట్టుకుంటూ వచ్చిన, నాకెందుకు 3 months బిల్లు పడింది ఏమో తెలియదు. ఆన్సర్ లేదు. ఎందుకు లేదు చెప్తున్నా, ఒక 51 to 50 స్లాబ్ వరకు ఒక రేట్ ఉంటుంది, యూనిట్స్ వరకు ఒక స్లాబ్, 51 నుంచి ఒక స్లాబ్. అయితే 3 months సపోజ్ నేను 50 యూనిట్స్ మంత్కి ఆలోస్తున్నాను అనుకుందాం ఎగ్జాంపుల్. నేను 3 monthsకి అయితే నాకు ఏమవుతుంది 150 స్లాబ్లో నాకు రేట్ వేస్తున్నారు. ఎంత చీటింగ్ అంటే ఇది ఘోరాది ఘోరం చీటింగ్. అదొకట. నెక్స్ట్ 3 monthsలో కరెంటు బిల్లుకి వచ్చిన వాళ్ళు లేడు, మీటర్ రీడింగ్ తీసుకోమని లేడు, కానీ సర్వీస్ ఛార్జెస్ మాత్రం వేసారు 3 monthsవి. ఈ రకంగా తీవ్రమైన దోపిడీ. లేదంటే కరెంటు కట్ చేస్తాం, సచ్చినట్టు కట్టిరు ఒకరు 8,000 10,000. సరే ఉన్నోడు అంటే ఏదో రకంగా కట్టగలుగుతాడు, ఒకరోజు బాధపడి కట్టగలుగుతాడు. కానీ గరీబ్ ఉన్నోడు కూడా 1,200 1,500 2,000 గుడిసెలోళ్ళు కూడా కట్టిరు అక్కడ. ఇంత ఘోరంగా పీడించినావు. మీరు అన్నారు ఆ రోజు 3 నెలలు ఇంటి ఓనర్కి ఎవరు కరెంట్ రెంట్ కట్టకండి అని చెప్పావు, చాలా అందరు హ్యాపీ ఫీల్ అయ్యారు. అదే రకంగా మేము ఒక్కటే క్వశ్చన్ వేస్తాం, ఇంటి ఓనర్కు రెంట్ ఇద్దని చెప్పినావు. అదే ఇంటి ఓనర్కు ఇంత ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేసుకుంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉండేది కదా దానికి. నీకు ట్యాక్స్ బరాబర్ కావాలి, కరెంటు బిల్లు బరాబర్ కావాలి, నల్ల బిల్లు బరాబర్ కావాలి విత్ పెనాల్టీ. కానీ కిరాయిదారు మాత్రం కట్టదని చెప్తావు అతనికి. అంటే గొడవ పెట్టడం, పబ్లిక్ మధ్యలో గొడవ పెట్టడం. కొన్ని కుటుంబాలు ఒక 10 to 20% కుటుంబాన్ని అబ్జర్వ్ చేసిన అక్కడ చెప్తున్నాయి కదా, వాళ్ళు కేవలం రెంట్ల మీద బతికే కుటుంబాలని కొన్ని. మరి అలాంటి కుటుంబాలకు మీరు రెంట్ ఇవ్వద్దని చెప్పినావు, మరి ఆ కుటుంబం ఎలా బతకాలి? కానీ ట్యాక్స్ మాత్రం కట్టమంటున్నావు. మరి ట్యాక్స్లో ఎగ్జామ్షన్ చేసే వాళ్ళకి ఎక్కడ ఇవ్వలే వాళ్ళకి. ఇలాంటి ఒక తుగ్లక్ టైప్ కొన్నిసార్లు అనిపిస్తుంది, తుగ్లక్ కూడా బెటరేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ ఇది విచిత్రమైన పాలనగా అనిపిస్తుంది ఇక్కడ మనకు. బాగా మీరు స్టడీ చేయండి. నేను టీఆర్ఎస్ పార్టీ విమర్శించాలని నా ఉద్దేశం కాదు. టు బీ ఫ్రాంక్, ఓపెన్ ఒప్పుకోవాలి, తప్పు ఒప్పుకోవాలి, నిజం ఒప్పుకోవాలి. మూసినది చేస్తారు ఇప్పటిదాకా. ట్యాంక్ పైన ఏం చేస్తాను, కొబ్బరి నీళ్ళు తాగొచ్చన్నారా తీసుకొని, ఇలా కనీసాన్ని కూర్చోగలుగుతాం వాడ మనం. ఏదన్నా ఒక్కటి ఇది చేసినా అని చెప్పమని గుణమే చేసుకొని ఇలా అభివృద్ధి అంటారు కదా. స్థానికంగా హైదరాబాద్ డివిజన్ చూసుకుంటే ఈ పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇక పెద్దగా మాట్లాడవచ్చు. కానీ దాన్ని మా పై స్థాయి నాయకులు మాట్లాడతారు. మేము డివిజన్ పరిధికే కాబట్టి మేము డివిజన్ వరకు మాట్లాడగలుగుతాం. ఎక్కడ డెవలప్మెంట్స్ ఉండవు. ఇంకా విచిత్రమైందంటే ఈ స్థానిక కార్పొరేటర్ కరెంటు బిల్లు కట్టవు, నల్ల బిల్లు కట్టని ప్రెజర్ వేస్తుంది జనాలను. అది చాలా 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 నీచం. అది ప్రజలకు, ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలపై నువ్వు పోరాడాలి. ప్రజలకు ఏం కావాలో మౌలిక వసతులు కల్పించాలి. అది వదిలిపెట్టేసేసి ఎంతసేపు ప్రజల మీద దోపిడీ. ఇంకా విచిత్రమైన 2 సంఘటనలు చెప్తా మీకు. మా కార్పొరేటర్ హైదరాబాద్ ఎవడైనా సరే అనుకోకుండా ఎక్కడో మూత్రం వస్తే ఆయనకి 500 రూపాయలు ఫైన్.
లేదా అతనికి ఒక దండేసి అతనితో సారీ చెప్పించుడు ఒక విచిత్రమైన వేషం. అది ఒక్కటే క్వశ్చన్ వేస్తున్నాం. మూత్రం పోయడం రోడ్డు మీద పోయడం తప్పే కాదంటలేదు. ఎన్ని మూత్రశాలలు కట్టించినాం హయత్ నగర్లో? టాయిలెట్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి? ఒక్క టాయిలెట్ రూమ్ లేదు నీకు. లేనప్పుడు ఒక 60-70 కిలోమీటర్లు నల్గొండ జిల్లాకి వెళ్ళి ఒక షుగర్ పేషెంట్ ప్రయాణిస్తాడు బస్సులో. దిగంగానే వాడి పరిస్థితి ఏంది? ఆ పెద్ద అయిన పరిస్థితి ఏంది? ఎక్కడ కనిపిస్తే టాయిలెట్ పోవాలనిపిస్తుంది. ఆయన పట్టుకుంటూ ఇది మళ్ళీ దాచుకొని ఇక్కడ పక్కకు దాచుకొని పోయి పట్టుకొని ఫోటో తీసి ఆగమాగం చేస్తాయండి. సరే చేసినావు, టాయిలెట్ కట్టలేదు, దానికి కూడా ఒప్పుకుంటున్నాం. నువ్వు ఇంత నిజాయితీగా పనిచేసేవాడివి ఈరోజు వరకు బాతుల చెరువులో ఒక పెద్ద అపార్ట్మెంట్కి సంబంధించిన డ్రైనేజ్ స్ట్రేట్ అవే పైప్ పెట్టి బాతుల చెరువులకు వదిలిపెడుతున్నారు. అది నీ పర్మిషన్ తోటి. దానికి పర్మిషన్ ఇచ్చినందుకు చూసినట్టు వదిలిపెట్టినందుకు నీకు అక్షరాల 11 లక్షల రూపాయలు ముర్తులేని మాకు ఇన్ఫర్మేషన్. ఎవిడెన్స్ లేదు, ఇన్ఫర్మేషన్ ఉంది మా దగ్గర. నిజంగా నువ్వు డబ్బులు తీసుకోలేదు, నీలో చిత్తశుద్ధి నిజాయితీ ఉందంటే అది బంద్ చేయి. అది బంద్ చేసామంటే నీలో నిజాయితీ ఉన్నట్టు లెక్క. పేదల మీద ప్రేమ అంటావు, నేను చాలా పేద గరీబ్ పిల్లలు వచ్చినట్టు అన్నీ అంటావు. నీ అమ్మ పేరు మీద 60 ఎకరాల పట్టా ఉంది, పట్టాదారు మీ అమ్మ. మీ అమ్మకి వీడియో పెన్షన్ ఎందుకండి? పేద ప్రజలకు ఆ పెన్షన్ ఇప్పించే పేదలు బతారు కదా. మీ అమ్మకి అవసరం అది? పెద్ద ఇష్యూ అయిందాక మొన్న క్యాన్సిల్ చేసుకుంటుంది అది వీడియో పెన్షన్. అది కూడా వదిలిపెట్టావు ఆఖరికి. ఇది ఆ వ్యవస్థ. ఇవన్నీ కోణాల్లో నేను అందుకే అంత ధీమాగా నేను చెప్పగలుగుతున్నా. సో మీరు ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే బీజేపీ కూడా రెండు వైఫల్యం చెందాయి. ఇక్కడ హయత్ నగర్ డివిజన్ని డెవలప్ చేయడానికి కానీ దేనికి కానీ పట్టించుకోలేదు ప్రజల్ని. అందువల్లే సమస్యలు బాగా ఉన్నాయి. సో ఆ సమస్యలను నేను ప్రజలకు తీసుకెళ్తాను అండ్ నా ప్రణాళికలతో ప్రజల ముందుకు వెళతాను అని మీరు చెప్పదలుచుకున్నారా? జనరల్గా అధికారికంగా ఏ పార్టీ రూలింగ్లో ఉన్నా కానీ 10 to 20% వ్యతిరేకత అనేది కామన్. దానికి తోడు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ అనే వ్యక్తి డెవలప్మెంట్ అనేది ఎక్కడ జరగలే. నిజంగా నేను డెవలప్మెంట్ చేసినా అని కనుక అందులో ధైర్యము దమ్ము ఉంటే ఏ రోడ్డుకైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, చూపించవచ్చు, తప్పలేదు. ఎక్కడ డెవలప్మెంట్ అనేది అభివృద్ధి అనేది లేదు. ఏమాత్రం అభివృద్ధి చెందింది అని అనుకుంటే మాత్రం గత మొన్న 3-4 నెలల నుంచి రోడ్లు పడ్డాయి. అది కూడా ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయని దృష్టిలో పెట్టుకొని ఫండ్స్ రిలీజ్ కావడం, అప్పుడు ఆ రోడ్లు వేసాడు. ఆ రోడ్లు కూడా ఏంది పూర్తి స్థాయిలో జరగలేదు. ఇంకా రోడ్లు లేని ఖాళీలు చాలా ఉన్నాయి, డ్యానేజ్ లేని ఖాళీ చాలా ఉన్నాయి. వాటిని అన్నీ కూడా నేను చూపించగలుగుతా. ఇది టీఆర్ఎస్ సంబంధించిన విషయం. ప్లస్ అవినీతి చాలా చేసిండు. నాకు తెలిసి 150 డివిజన్ల అతిపెద్ద అవినీతి పరుడు అంటే హయత్ నగర్ కార్పొరేటర్ అని చెప్పేసి ఆల్రెడీ కొన్ని పేపర్లో వచ్చింది, టీవీలో కూడా రావడం జరిగింది. ఒక పేపర్కి అయితే ఏకంగా మహానగరంలో మాయగాడ అనే హెడ్డింగ్తో రావడం జరిగింది. ఒక టీవీలో మాత్రం గోల్మాల్ తిరుమల అని చెప్పేసి హెడ్డింగ్తో రావడం జరిగింది. ఇలాంటి చరిత్ర అతనికి ఉంది. అదొక భాగం. అయితే బీజేపీ అంటున్నారు. బీజేపీలో గతంలో కౌన్సిలర్ చేసిన వ్యక్తి, అతనికి కొంచెం మైనస్ ఉండే అప్పట్లో. దాని తర్వాత 2 సార్లు కార్పొరేటర్గా కాంటెస్ట్ చేసిండు, 2 సార్లు ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఈరోజు వరకు కూడా మొన్న లాక్డౌన్ టైం కూడా అప్పటి వరకు కూడా పబ్లిక్లోకి రాలేదు. మళ్ళీ ఆయన వ్యక్తిగత బిజినెస్లో వ్యక్తిగత వెళ్ళిపోవడం వల్ల ప్రజలలో మళ్ళీ కొత్త వ్యక్తి అయిపోయింది మళ్ళీ. కాబట్టి ఇంకా ప్రజలకు చొచ్చుకోపోలే. ఆల్మోస్ట్ 100% ప్రజలకు చొచ్చుకోపోయినా నేను చేసే కార్యక్రమాలు కొంతమందికి చాలా నచ్చినాయి, పబ్లిక్తో దగ్గర మమేకమైపోయినా. ఆ రకంగా నేను వాళ్ళకన్నా ముందంజలో ఉండి గెలుస్తానే ధీమా అని చెప్పగలుగుతున్నాను. మీ కాంగ్రెస్ వర్గీయుల మధ్యనే హయత్ నగర్లో విభేదాలు ఉన్నాయని ఒక టాక్, దీని గురించి మీ స్పందన? విభేదాలు అనేది సర్వసాధారణం. ప్రతి రాజకీయ పార్టీలో విభేదాలు ఉంటాయి. కానీ ఒకటి చెప్పగలుగుతున్నా, హయత్ నగర్లో ఒక అదృష్టం ఏంటంటే ఎన్ని విభేదాలు ఉన్నా ఏమున్నా రేపు చివరిగా ఎలక్షన్ టైంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. అది గతం నుంచి నడుస్తూ ఉంది, ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది.
విభేదాలు లేని రాజకీయ పార్టీ అంటూ ఒక్కటి ఉంటే చూపండి ఛాలెంజ్ చేసి చెప్తున్నా. విభేదాలు ఉంటాయి కానీ కొట్టుకొని తిట్టుకునేంత విభేదాలు లేవు. ఆధిపత్య పోరు, నేనంటే నేననే ఆధిపత్య పోరు, అది కామన్. అది దాన్ని పెద్ద విభేదాల కింద నేను దాన్ని భావిస్తలేను. దాన్ని చివరి క్షణంలో అందరం కలిసికట్టుగా మళ్ళా ప్రతిపక్షంలో యుద్ధానికి సిద్ధంగా ఉంటాం మేము. అది మా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవడానికి మేము అందరం ఏకతాటిపై ఒకే మాటపై మేము నిలుస్తాం. హయత్నగర్ డివిజన్ కాంగ్రెస్ వాసులమంతా. చివరిగా మీ కార్యకర్తలకు కానీ లేదా మీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ గుర్రం శ్రీనివాస్ రెడ్డికి ఓటేసి గెలిపించాలి ఖచ్చితంగా అని అంటే మీరు ఏం చూసి మిమ్మల్ని గెలిపించాలని మీ ప్రజలకు చెప్పదలుచుకున్నారు? ప్రజలకు ఆల్మోస్ట్ ఆల్ గుర్రం శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఏంటో అర్థమైపోయింది. ఎలాంటి అధికారం లేకున్నా ఎలాంటి ఇది లేకున్నా నిరంతరం శ్రమిస్తూ ప్రజల మధ్యలో ఉంటూ శ్రీనివాస్ రెడ్డి గారితో ఎంత పని అవుతుందో అంత చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రజలు ఇతనికి అధికారం ఇస్తే ఇంకెంత బాగా చేస్తాడో అని చెప్పేసి ఒక ఆలోచనకు ప్రజలందరూ వచ్చారు. కాబట్టి ప్రజలు మన సమస్యలు తీర్చే ఒక మన తమ్ముడు, మన అన్న, మన కుటుంబ సభ్యుడని గుర్రం శ్రీనివాస్ రెడ్డి గారిని చాలా మటుకు ప్రజలందరూ భావిస్తున్నారు. కాబట్టి మన కుటుంబ సభ్యుని గెలిపించుకుంటే ఫ్యూచర్లో మన కుటుంబ సభ్యుడే మన ఇంటి వాడు. కాబట్టి రాజకీయంగా అదిగితే మనకు రేపు ఎలాంటి సమస్యలు వచ్చినా ఏమొచ్చినా ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. ఒక ఫోన్ చేస్తే మన ఇంటి ముందుకు వచ్చే గుర్రం శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనే తపన ఈరోజు హయత్నగర్ డివిజన్ యావత్ ప్రజానికానికి ఉన్నది అని చెప్పేసి భావిస్తూ ఉన్నా. నా యూత్ కార్యకర్తలు అంటారా, రెగ్యులర్గా ఇప్పుడు నిన్న మొన్న కార్యకర్తలు కొంతమంది ఉండొచ్చు. చిన్ననాటి నుంచి నా ఇంట్లో తిరిగే నా మిత్రులు, నా తమ్ముళ్ళు అందరూ కూడా నా మెంటాలిటీ మొత్తం వాళ్ళకి తెలుసు. గుర్రం సీనన్న అంటే ఎలాంటి నైజం ఉన్న వ్యక్తో అందరికీ తెలుసు. ఎంతో సౌమ్యుడు, ఎలాంటి హెల్ప్ చేయగలుగుతాడు అని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు నమ్ముకొని ఇన్నేళ్ళ నుంచి నా ఇంట్లో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తా. అదే రకంగా నా కార్యకర్తలు కావచ్చు, యావత్ ప్రజానికానికి అందరికీ న్యాయం చేసే దిశలో గుర్రం శ్రీనివాస్ రెడ్డి పయనిస్తాడు. కాబట్టి ఓటు వేస్తారనే ధీమాతోటి గుర్రం శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాడు. ఈరోజు వరద ముంపు ప్రాంతాల్లో కావచ్చు, ప్రజల ఇబ్బందుల కార్యక్రమం కావచ్చు, V3 ఏ ఛానల్ ఉందో ప్రజా సమస్యలపై నా నుండి ప్రజా సమస్యలకు ఒక వేదికగా వచ్చినట్టు V3కి నేను మనసారా నమస్కారం తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు వరదలు వస్తున్నాయి. ఇంకా కూడా వాతావరణ శాఖ చెప్పడం ఏంటంటే ఇంకా 42% సెంటిగ్రేడ్స్ వర్షపాతం వచ్చే అవకాశం ఉందంటారు. మీరందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి. నా నుండి ఎలాంటి సహాయం కావాలన్నా మీ గుర్రం సీనన్న ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు. మీరు అర్ధరాత్రినే సార్ నాకు ఫోన్ చేయొచ్చు, మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి V3 ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, హయత్నగర్ డివిజన్ ప్రజలందరికీ. అదేవిధంగా ఈరోజు బతుకమ్మ పండుగ, దసరా, హయత్నగర్ డివిజన్ యావత్ ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ గుర్రం శ్రీనివాస్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. అడగగానే మా V3 న్యూస్కి మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. అలాగే భవిష్యత్తులో రానున్న రోజుల్లో మీరు కార్పొరేటర్గా గెలిచి ప్రజలకి మీ వంతు సేవని చేయాలి. అలాగే ఇంకా భవిష్యత్తులో మీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని మా V3 తరఫున మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. అండ్ మీకు ఆల్ ది బెస్ట్ అండ్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము.